మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మనం ఉలవపాడు అయితే ఉన్నాం. ఉలవపాడు అంటేనే మామిడికాయలు ఫేమస్. మామిడికాయలతో పాటు జ్యూసెస్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే ఫ్రెండ్స్ ఫ్రెష్ జ్యూస్ అని చెప్పేసి ఒక షాప్ అయితే పెట్టడం జరిగింది. మరి ఇంత ఫ్రెష్గా ఉంటుందో ఏంటో చూడాలి కదా. సో ఎంత ఫ్రెష్గా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, క్వాంటిటీ ఎలా ఉంటుంది, అదే విధంగా మనం ఉలవపాడు అంటేనే ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇక్కడ మామిడికాయలు బాగుంటాయి, చాలా రకాలు ఉంటాయి. అసలు ఉలవపాడు అంటేనే మామిడికాయలు అని చెప్పేసి విన్నాం. కానీ ఇప్పుడైతే ఎండాకాలం అయితే వచ్చేసింది. సో ఎండకి కంపల్సరీ జ్యూసెస్ తాగాలి. సో యాక్టివ్గా ఉండాలంటే మంచి జ్యూస్ తాగాలి. సో అందరు ఏం చేస్తున్నారు, కూల్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఎలాంటి కూల్ డ్రింక్స్ ఉండవండి, ఓన్లీ ఫ్రూట్స్ తో చేసిన జ్యూసే ఉంటుంది. అదే విధంగా లైవ్ లో చూపిస్తారు. మీకు నచ్చిన జ్యూస్ మీకు ఎలా కావాలో మన కళ్ళ ముందు అయితే చేసి చూపిస్తారంట. మరి టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఇక్కడ ఈ రోజు అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఒకసారి మనం కూడా చూద్దాం లోపల ఎలా తయారు చేస్తున్నారు ఏంటి. ఎందుకంటే సో చాలా మంది హైవే మీద వెళ్తూ ఉంటారు, అలా కొంచెం లోపలికి వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ న్యాచురల్ జ్యూస్ అయితే ఉంటుంది, అది తాగేసి అయితే వెళ్ళండి. మీ ఎనర్జీకి ఇదొక మంచి సీక్రెట్. మీ హెల్తీకి, మీ ఎనర్జీకి, మీ స్కిన్ కూడా, మీ గ్లామర్కి కూడా ఇదొక మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. ఎందుకు తెలుసా, సో మన కళ్ళ ముందు మనం ఫ్రూట్స్ ఆల్రెడీ ఇంట్లో తింటూ ఉంటాం, మనం కూడా జ్యూస్ చేసుకుంటూ ఉంటాం. కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు అలా చేసుకోలేరు కదా, అలాంటి వాళ్ళకైతే ఇక్కడైతే మంచి అవకాశం అయితే కల్పించారు. సో మనందరికీ తెలుసు ఉలవపాడు అంటేనే మామిడికాయలు, బిర్యానీ, సో ఈ రెండు ఫేమస్. దీంతో పాటు ఈ రోజు అయితే న్యాచురల్ జ్యూస్ అయితే ఫేమస్ అని చెప్పడానికి మీ ముందుకి అయితే వచ్చేసాను. మరి ఏంటి ఎక్కడ అనేది మనం లాస్ట్ లో చూసుకుందాం. మరి టేస్ట్ ఎలా ఉంది ఏంటి, ఎలా తయారు చేస్తున్నాం, ముందు అది మాత్రం చూద్దాం రండి. నమస్తే సార్, మీ పేరేంటి? వెంకటేశ్వర రెడ్డి. సార్ మామూలుగా ఇలాంటి జ్యూస్ షాపులు సిటీలో చూసాం, కానీ న్యాచురల్ గా చాలా హెల్దీగా మంచి క్వాలిటీతో మంచి టేస్టీతో మీ ముందుకు వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది, మీ జ్యూస్ తాగారా సార్? తాగామండి. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. సో ఎండాకాలం అయితే వచ్చేస్తుంది, ఇలాంటి టైంలో ఇది పెట్ట ఎలా అనిపిస్తుంది? బాగుంది, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. రోజు వచ్చే తాగే విధంగా ఉందా? బాగుంది. ఇలాంటి జ్యూస్ తాగితే మీ హెల్త్ ఎలా ఉంటుంది? ఆరోగ్యంగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నమస్తే అమ్మా. మీ పేరేంటి? రాము. జ్యూస్ తాగారా సార్? తాగడమ్మా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. మామూలుగా మీరు ఇంటి దగ్గర జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు, బట్ నార్మల్ గా జ్యూస్ తాగాలంటే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా ఇలాంటివి ఉండవు. సో కందుకు లేకపోతే కావాలి అలాంటి ఏరియాలో ఉంటుంది. బట్ ఉలవపాడులో నార్మల్ ఒక ఊర్లో ఇలా జ్యూస్ షాప్ పెట్టడం, దీన్ని ఇంత బాగా డెవలప్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. మాలాంటి వాళ్ళకి చాలా దగ్గరగా ఈజీగా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. అలా ఈ జ్యూస్ షాప్ ఓపెన్ చేశారో లేదో అలానే జనాలు అయితే బాగా వచ్చేస్తున్నారు, ఎందుకంటే న్యాచురల్ జ్యూస్ కాబట్టి ఎవరైనా వస్తారు. మరి వీళ్ళైతే ఇక్కడ దగ్గరుండి వేయించుకుంటున్నారు. సో ఈ నీక్నెస్ కానీ టేస్ట్ కానీ ఎలా ఉంటుంది ఒకసారి వారి మాటలు కూడా అది తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పేరేంటి? నారాయణ. సో ఫస్ట్ టైం ఒక న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్ జ్యూస్ అని పెట్టడం జరిగింది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగుంది. ఇలాంటి ఏరియాలో ఏరియాలో ఎక్కడ లేవు అసలుకి. తాగారా సార్? బాగుంది, చాలా తాగారా? టేస్ట్ ఎలా ఉంది సార్? టేస్ట్ బాగుంది. అంటే మీరు వేసే విధానం, తయారు చేసే విధానం కూడా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? నీట్ గా బాగుంది. సో కుర్ర వాళ్ళందరూ కలిసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఇలా ఒక థాట్ తో ముందుకు రావడం ఎలా అనిపిస్తుంది? ఇట్లా చేయటం చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంటి? మా పేరు రబ్బాని మేడం. ఇక్కడ న్యాచురల్ జ్యూస్ చేస్తున్నారు, అదే విధంగా ఒక కుర్రాలు కలిసి మామూలుగా ఈ రోజుల్లో కుర్రోళ్ళని చూస్తున్నట్లయితే సో జాలీగా తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని ఉంటారు. బట్ ఇట్లా ప్రజలకి ఆరోగ్యమైన మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ముందుకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది సార్? ముందుగా అయితే మేడం మా ఉలవపాడులో ఇంత మాత్రం జ్యూస్ లేదు మేడం. ఇప్పుడు ఏంటంటే ఉలవపాడులో లేటెస్ట్ గా పెట్టారు, అది టౌన్ టైప్ లో ఉంది. మేమైతే ఇప్పుడు జ్యూస్ తాగలేదు, కానీ టాక్ అయితే మటుకి జనాలు ఏంటంటే క్వాలిటీగా ఉంది, కొంచెం ఫ్రెష్ గా ఉంది, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారని చెప్పారు. దానికని మేము జ్యూస్ టేస్ట్ చేయడానికే వచ్చాము మేడం. యాపిల్ జ్యూస్ చెప్పాను, ఇక్కడైతే జ్యూస్ అయితే బాగుంది అంటున్నారు. ఉలవపాడులో అయితే ఇప్పటికి ఇంత మాత్రం జ్యూస్ ఎవరు పెట్టలేదు. మరి మీరైతే తాగేసి మా ముందే లైవ్ గా చెప్పాలని మేము ఎదురు చూస్తున్నాం సార్.
సో సార్ అయితే ఈ రోజు ఇప్పుడే మన ముందు తాగుతారు. సో టేస్ట్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇది రీజనబుల్ గా అనిపిస్తుందా, సో ఇలాంటి ఏరియాలో ఇలాంటి మంచి నేచురల్ జ్యూసెస్ పెట్టడం మంచిదే కాదు, ఒకసారి చూద్దాం. మరి నేను చెప్పాను కదండి, ఈసారి అయితే ఆప్రికాయ జ్యూస్ అయితే మన ముందు లైవ్ లో ఫస్ట్ టైం తాగుతున్నారు. మరి ఇది పెట్టిన తర్వాత ఈ రోజు సో టేస్ట్ ఎలా ఉందో తను మాట్లాడి తెలుసుకున్నాం. సార్ టేస్ట్ ఎలా ఉంది సార్? బాగుంది మేడం. తాగాలనే విధంగా ఉందా? బాగుంది మళ్ళీ మేడం. వచ్చే విధంగా మళ్ళీ వచ్చే విధంగా ఉంది. మేము టౌన్ లో తాగుతాం కాబట్టి అప్పుడప్పుడు, ఎప్పుడు తాగము, టౌన్ పోయినప్పుడు తాగుతాము. But కానీ ఇక్కడైతే- మాకు ఈ విలేజ్ లో ఏంటంటే మాకు ఇట్లాంటి షాప్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. సో రోజు వచ్చి తాగే విధంగా ఉంది. రోజు సాయంత్రం పూట పిల్లకాయలను తీసుకొచ్చుకొని తాపించుకొని బాగా క్వాలిటీ ఉంది మేడం, తాగేదానికి బాగా టేస్ట్ గా ఉంది. సో ఎండలు కూడా వచ్చేసాయి సార్, బాగా ఇంకా స్టార్ట్ అవుతుంది. మరి ఈ ఎండాకాలంలో మీ ఉలవపాళ్ళు ఇలాంటి జ్యూస్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. అంటే పిల్లకాయలు సాయంత్రానికి ఏదో ఒకటి అడుగుతా ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొని వచ్చినప్పుడు ఇట్లా కొద్ది క్వాలిటీగా కొంచెం టేస్టీగా ఉంటే పిల్లకాయలు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మాకేడ ఉలవపాడులో ఇంత విలేజ్ లో ఇట్లాంటి షాప్ పెట్టడం మాకు కొంచెం ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. సో నమస్తే సార్. సో మీరు కూడా యాపిల్ జ్యూస్ తాగుతున్నారు, ఎలా అనిపిస్తుంది? టేస్ట్ బాగుంది సార్. సో మామూలుగా ఇవి సిటీలో చూసాం, అలాంటిది ఒక విలేజ్ లో సో నార్మల్ గా ఇలా నేచురల్ గా ఒక తాటు ముందుకు తీసుకొని వచ్చి ఇలా పెట్టడం ఎలా అనిపిస్తుంది సార్? మేము సిటీలో తాగాం మేడం. సిటీలో టేస్టే ఉంది, బాగుంది. ఇలాంటి షాపులు కూడా మన ఉలవపాడులో కూడా యాడ్ లేవు, బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరేంటి? తిరుమల రెడ్డి. సో మామూలుగా ఇలాంటి జ్యూస్ షాప్ సిటీలో చూసాము, సో అక్కడ ఎక్కువ సేల్ అవుతాయని కూడా మనం అనుకుంటూ ఉంటాం. బట్ నార్మల్ విలేజ్ లో ఇలా షాప్ పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది సార్? చూస్తున్నాం మేడం, అన్ని సార్లు పెట్టాలని ఆలోచన వచ్చింది, దాన్ని ప్రాసెసింగ్లోకి వెళ్ళి. సో ఈ జనరేషన్ లో చూస్తే యూత్ బయటికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి ఆ విధంగా అంటారు. బట్ ఇలా నేచురల్ జ్యూస్ ముందుకు తీసుకోవడం ఎవరికి అనిపించదు. బట్ మీకు ఆలోచన ఎలా వచ్చింది సార్? ఏదో చేయాలన్న ఆలోచన చేస్తున్నాం. ఎంతమంది పెట్టారు సార్ కలిసి? ఒకరిని కలిసి పెట్టారు. అందరు యూత్ గానే చేయాలని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్నారు. సో ఏమేమి జ్యూసెస్ ఉన్నాయి సార్ ఇక్కడ? మనకాడ యాపిల్, పైనాపిల్, ద్రాక్ష, దానిమ్మ, పుచ్చ, డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, కర్బూజా. సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? ప్రైజెస్ 40 నుంచి 50 దాకా ఉంటాయి. 40 నుంచి 50. చాలా రీజనబుల్ గానే ఉంది. అలాగే వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, అంటే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కూడా ఉంది, దానితో బత్తాయి జ్యూస్. టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? టైమింగ్స్ ఉదయం 9 నుంచి సాయంత్రం 8 దాకా ఉంటాం. సో ఈ రోజే స్టార్ట్ చేశారు, ఎందుకంటే సమ్మర్ అయితే వచ్చేసింది. సో మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకున్నాం. మరి మా లైవ్ లో మా వాళ్ళ కోసం ఒక జ్యూస్ చేసి కదా. ఓకే. సో ఇప్పుడైతే ఇక్కడ న్యాచురల్ తేనె ఉంది, వాటర్ మిలన్ ఉంది, పైనాపిల్ ఉంది, సో ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, వాటర్ మిలన్ జ్యూస్ కావాలి. సో ఇప్పుడైతే మనకి లైవ్ లో వాటర్ మిలన్ జ్యూస్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి దాని టేస్ట్ ఎలా ఉంటుంది, సో క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటుంది, దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడైతే న్యాచురల్ గా నాకు నచ్చింది అయితే వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేయించుకుంటున్నా. సో అందులో ఏమేమి వేస్తారో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. సో మనకి ఏం కావాలో దాన్ని బట్టి కూడా మనం వేయించుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఏం లేకుండా ఓన్లీ వాటర్ మిలన్ ఒక్కటే వేయించుకుంటున్నాను. సో దాని టేస్ట్ ఎలా ఉంటుంది, సో ఇంకా అన్ని వేసి మనకు నచ్చిన విధంగా అయితే చేస్తారు. బట్ నేనైతే సింపుల్ గా చేయించుకుంటున్నాను. మరి చూసారు కదండి, జస్ట్ 5 minutes లో చాలా న్యాచురల్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇష్టమైన వాటర్ మిలన్ జ్యూస్ అనమాట. మరి నాకైతే న్యాచురల్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే నేను తీసుకున్నాను. అందులో జ్యూస్ తో పాటు చిన్న ముక్కలుగా కోసి దీనిలో వేశారు. సో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో నాకు వాటర్ మిలన్ తిన్న ఆ ఫీల్ వస్తుంది, ఎందుకంటే జ్యూసే కాబట్టి చాలా న్యాచురల్ గా మనం ఇంట్లో అయితే ఎలా అయితే తయారు చేసుకుని తాగుతామో సో ఆ విధంగానే ఉంది. సో రోజు మార్నింగ్ వచ్చి అలా మనకి నచ్చిన జ్యూస్ ఒక గ్లాస్ తాగితే చాలు. సో మామూలుగా మనం 20 రూపీస్, 40 రూపీస్, 60 రూపీస్ పెట్టి థమ్స్ అప్, స్ప్రైట్ అలాంటివి తాగుతూ ఉంటాం. సో అలా కాకుండా జస్ట్ ఇక్కడ 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్ మధ్యలోనే ఉంటుంది ప్రైజెస్. సో మీకు ఏ విధంగా కావాలో, ఎలా కావాలో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది అనమాట. నేను చాలా సింపుల్ గా చేయించుకున్నాను. సో దీని ప్రైస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం కనుక్కుందాం. సార్ దీని ప్రైస్ ఎలా ఉంటుంది? 50. సో దీని ప్రైస్ కూడా 50 ఉంటుంది. సో
చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ మనం పుచ్చకాయ కోసిన ముక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్నవి కూడా వేశారు. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది, ఎలాంటివి లేవు, న్యాచురల్ జ్యూస్ అన్నమాట. నేను సో డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తాగితే చాలండి, టిఫిన్ చేసే ముందు. హెల్త్ కి చాలా మంచిది. మరి ఇలాంటి జ్యూస్ షాప్ ని, న్యాచురల్ జ్యూస్ షాప్ ని, సో వాళ్ళ పేరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్. చాలా న్యాచురల్ అన్నమాట. సో ఎలాంటివి లేకుండా చాలా న్యాచురల్ గా చేస్తారని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది. ఎండాకాలం వచ్చేసి న్యాచురల్ గా జ్యూస్ తాగాలనుకుంటున్నారా? మరి ఎక్కడో కాదండి. సో ఈ ప్లేస్ కూడా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సార్, ఎగ్జాక్ట్ గా ఉలాపాల్లో ఏ ప్లేస్ అని చెప్పొచ్చు? శాసారెడ్డి హాస్పిటల్ ఎదురు ఆపోజిట్ ట్రంక్ రోడ్. ఓకే, సరియు అని ఉందట. సరే అంటే ఓల్డ్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఓల్డ్ నేమ్ ఇంకోటి ఉంది, ఇప్పుడైతే సర్యూస్ అని ఉంది. సో ఆ హాస్పిటల్ ఎదురుగా అయితే ఈ షాప్ ఉంది. మరి ఉలాపాడు వచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు. కంపల్సరీ ఈ జ్యూస్ తాగి నచ్చిన వాళ్ళు కమెంట్ చేయండి, అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరి మీరు కూడా ఈ న్యాచురల్ జ్యూస్ ని మిస్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. మరి ఎందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కందుకూరు. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.